కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముద్రగడ హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1953 జనవరి 23న క్లీరంపూడిలో ఆయన జన్మించారు. కాపు ఉద్యమ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి. జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో కిర్లంపూడిలో 1953లో జన్మించిన ముద్రగడ పద్మనాభం 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా వారు చేశారు. ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వారు కాపు ఉద్యమంలో కూడా తనవంతు పాత్రగా కూడా వారు పోషించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా వారు సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా కొంత అనారోగ్యం గురవడం, వారు క్యాన్సర్ కి గురవడంతో కూడా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా పలు హాస్పిటల్లో కూడా వారు చికిత్స పొందారు. ఇటువంటి నేపథ్యం వేసుకుంటే కాకినాడ సంబంధించి కాకినాడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందిన పరిస్థితి. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రి సంబంధించి సింధు ఆసుపత్రిలో కూడా వారు చికిత్స పొందుతూ అయితే మృతి చెందిన పరిస్థితి కనబడింది. ఇది ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి కిర్లంపూడిలో వారు 1953లో జన్మించారని చెప్పి అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే శ్వాసకోశ వ్యాధి అయితే సింధు ఆసుపత్రి అయితే చికిత్స పొందుతూ అయితే వారు మృతి చెందిన పరిస్థితి. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా ముద్రగడ గెలిచిన పరిస్థితి. అయితే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ప్రత్తిపాడు నుంచి 1978 నుంచి 94 వరకు వారు అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మరోపక్క 1999లో కూడా కాకినాడ ఎంపీగా కూడా పనిచేశారు. అయితే వీరు టీడీపీలోని అనేక పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ అలాగే అనేక పార్టీల్లో కూడా వీరు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క 2024లో వైసీపీలో జాయిన్ అయ్యి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఖచ్చితంగా మీరు గెలిస్తే నేను నా పేరు కూడా మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా అని వారైతే చెప్పడం జరిగింది. అలాగే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా వారి పేరు మార్చుకునే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి వారు పూర్తిగా అనారోగ్యానికి గురైన నేపథ్యంలో కాకినాడ పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతూ ఈ రోజు ఏవైతే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రి సంబంధించి సింధు ఆసుపత్రిలో వారు కొద్దిసేపటి క్రితం అయితే మృతి చెందారు. అయితే వారు భౌతిక దేహాన్ని అయితే మాత్రం కిర్లంపూడిలో అంత్యక్రియల కోసం పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ 2024 ఎన్నికల తర్వాత ఇప్పటికే రాజకీయ వేదిక నేపథ్యంలో వారి తనయుడు ఎవరైతే గిరిబాబు ఉన్నాడో గిరిబాబుకి వైసీపీకి సంబంధించి అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం, మరోపక్క ఇప్పటికే వారి కూతురు జనసేనలో కూడా జనసేన సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గంలో ఆమె జనసేనలో కూడా చురుగ్గా ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఒక రాజకీయ రగడ ఇంట్లో మొదలైన నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ విభేదాలు అయితే మొదలవుతున్న నేపథ్యంలో కూడా 2024 ఎన్నికల్లో కూడా వారు వైసీపీలో చేరిన పరిస్థితి. ఇప్పటికే కాపులను బీసీలో చేర్చాలని చెప్పి 7 సార్లు దీక్షలు కూడా చేపట్టారు. మరోపక్క 2026 తుని రైల్వే ఘటనలో కూడా కాపు ఉద్యమ నేత వారు దీనిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ప్రత్యేక ముద్ర వేసుకుని 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తండ్రి వీర రాఘవరావు అయితే తనదంటూ ఒక ముద్ర వేసుకుని కాపు ఉద్యమ నేతగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా చేసి కాపు ఉద్యమ నేతగా నిలిచారు. అయితే కొంతకాలంగా అనారోగ్యానికి గురవడంతో కూడా ఏవైతే ఈ శ్వాసకోశ వ్యాధితో ఇప్పటికే కాకినాడ పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మృతి చెందారు. ఇప్పటికే ఏవైతే కిర్లంపూడి భౌతిక దేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియల కోసం ఇప్పటికే వారి యొక్క అభిమానులు, వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక సీనియర్ నేత, కాపు ఉద్యమ నేత, 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఒకసారి ఎంపీగా చేసిన వ్యక్తి ఇలా కనుమూయడంతో కూడా ఇప్పటికే కొంత కాపుల్లో అయితే కొంత బాధ అయితే చెప్పచ్చు అని చెప్తారు. మరోపక్క ఈ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటికే పలు పార్టీల్లో జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అనేక పార్టీల్లో కూడా వారు రాజకీయంగా ముందుకెళ్లిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే కాపులని బీసీలో చేర్చాలని చెప్పి వారు స్థానికంగా కూడా అక్కడ గత పార్టీల్లో కూడా 7 సార్లు కూడా దీక్షలు చేపట్టారు. అయితే పలుసార్లు సందర్భాల్లో కూడా వారి స్టేషన్లో కూడా కేసులు కట్టించిన పరిస్థితి. ఇప్పటికే వారు ఏవైతే కిర్లంపూడి స్థానిక వారి స్వగృహం ఉందో సుమారు 2 నెలల పాటు కూడా అక్కడ పోలీసులు పూర్తిగా అక్కడ చేరి ఎటువంటి ఇబ్బంది వాతావరణం తలకుండా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి చెప్పచ్చు. అయితే కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ముద్రగడ ఒక్కసారిగా మృతి చెందడంతో వారి అభిమానులు అయితే మాత్రం ఇప్పటికే కొంత బాధ అయితే వినిపిస్తారని చెప్పి ప్రధానంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. దీనిపై సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చెప్పండి,
అసలు ఏం జరిగింది, ఆయన ఏ వ్యాధితో సంబంధించినటువంటి బాధపడుతున్నారు, అలాగే దీనికి సంబంధించి కాకినాడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమంటున్నారు? అటు పెద్ద ఎత్తున కూడా అభిమానులంతా ముందుగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఒక సంచలన సీనియర్ నాయకుడు. ఆయన దశాబ్దాలుగా కూడా ఆయన రాజకీయాల్లో క్రియాశీలక పోషించారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలు అంటే ప్రధానంగా శ్వాసకోశ సమస్యలతో ఆయన ఇబ్బంది పడ్డారు. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఆయన వెంటాడింది. ఈ తరుణంలో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆయన చికిత్స పొందుతూ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఆ ఆసుపత్రిలో తన ప్రాణాలతో పోరాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఒక 20 రోజుల క్రితం కూడా ముద్రగడ పద్మనాభం అప్పటికే మృతి చెందారంటూ కూడా పలు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. దాన్ని ఆయన కుమారుడు గిరీష్ కూడా ఖండించడం జరిగింది. తండ్రి ఆరోగ్యంతోనే ఉన్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటూ కూడా ఖండించారు. అప్పటి నుంచి కూడా అటు వెంటిలేటర్ పైన కానీ ఆయనకు చికిత్స అందించినటువంటి వైద్యులు చివరకు ఆయన్ను కాపాడలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఆయన ఈ రోజు మృతి చెందడం, కన్నుమూయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం అయితే జరిగింది. ప్రస్తుతం ముద్రగడ మరణ వార్త తెలుసుకొని కాకినాడతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తొలుత చెప్పుకోవాల్సింది కాపు సంఘం నేతగా కూడా ముద్రపడినటువంటి ఆయన్ను కాపు నేతలు, కాపు సంఘాలందరూ కూడా తీవ్రంగా కూడా దిగ్భ్రాంతికి గురయ్యామంటూ కూడా ఇప్పుడే వారి సమాచారాన్ని, వారి సంతాపాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర వేసుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యామంటూ కూడా వారు కూడా తమ సంతాపాన్ని వెల్లడించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, దాదాపు 4-5 దశాబ్దాల నుంచి 1978లో తొలిసారి పత్తిపాటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలో చేరడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనతో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి అక్కడ కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్ ముద్రగడ పద్మనాభానికి ఉంది. 1999లో కూడా కాకినాడ లోక్సభ నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఆయన ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకొని క్రియాశీలకంగా కూడా ఆయన